ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. బాడీ అండి రాత్రి గాంధీ హాస్పిటల్లో షిఫ్ట్ చేసి మాకు 9 గంటలు చెప్పారండి. ఇగ్నైట్ కాలేజ్ యజమాని అమ్మ బాబులు చంపేశారండి. వెల్కమ్ టు ఐడ్రీమ్ న్యూస్. దిస్ ఇస్ పవన్. కేపీహెచ్పీలో అయితే దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఇంటర్ విద్యార్థి శ్రీకేతన్ సూసైడ్ చేసుకొని చనిపోవడము, కిటికీకి హ్యాంగ్ చేసుకొని చనిపోవడం, ఇక్కడ కేపీహెచ్పీలో తీవ్ర ఆందోళనకు అయితే గురి చేసిన పరిస్థితి అయితే వచ్చింది. సో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నారు. స్టూడెంట్ యూనియన్ లీడర్స్ వచ్చారు. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఆవేదన దిగ్గాంతకు గురితాయి ఎంత పెద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా కొడుక్కి న్యాయం జరగలేదు, కనీసం చనిపోయినప్పుడు మాకు చెప్పకుండా హాస్పిటల్ తిప్పేసిన తర్వాత ఎప్పుడుకో గాంధీ హాస్పిటల్కి వెళ్ళి అప్పుడు మాకు లాస్ట్ మూమెంట్లో మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారని అయితే చెప్పడం జరుగుతుంది పేరెంట్స్. ఇక్కడ మీరు చూడవచ్చు, ఇగ్నైట్ ఇన్స్టిట్యూట్ దగ్గర అయితే మనం ఉన్నాము. ఇక్కడే రెసిడెన్షియల్ పైకి వెళ్ళి క్లాస్ జరుగుతున్న టైంలో పైకి వెళ్ళి కిటికీకి హ్యాంగ్ చేసుకొని చనిపోవడం జరిగింది. అసలు కారణాలు ఏంటి అని తెలుసుకుంటే పేరెంట్స్ ఏం చెప్తున్నారంటే, నా కొడుకు ఎప్పుడు ఏదో ఒకటి అంటే ఎప్పుడూ లేదు, ఎప్పుడూ హ్యాపీగా ఉండేవాళ్ళు, చనిపోయేంత పిరికివాడు కాదు, కానీ లాస్ట్ మూమెంట్లో మాకు ఫోన్ చేసి అమ్మ మీరు నా కోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ఏమన్నా డబ్బులు ఖర్చు పెడుతున్నాడు అని నాకు అనిపిస్తుంది అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా నచ్చ చెప్పడం జరిగింది. అదేం లేదు అది ఇది అని చెప్పేసి. అంటే పేరెంట్స్కి చెప్పేది ఏంటి అంటే, మాకు ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది, ర్యాగింగ్ అవ్వచ్చు లేదా మేనేజ్మెంట్ ప్రెషర్ అవ్వచ్చు, ఈ విధంగా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. లాస్ట్ మూమెంట్లో మాకు ఫోన్ చేసి కూడా చాలా బాధపడ్డాడు. నేను వెంటనే వాళ్ళ మామయ్యని పంపించాను, అక్కడ ఏం లేదు, నేను తర్వాత బయటకు వచ్చినప్పుడు అవుటింగ్కి వచ్చినప్పుడు చెప్తా అన్నాడు. కానీ ఈలోపే ఈ ఇన్సిడెంట్ జరిగిపోయింది. ఈ విధంగా జరగడం అసలే కొత్త కదా. హైదరాబాద్ లో కానీ ఏ ఇన్స్టిట్యూట్ అయినా కానీ ఇలాంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లలో పిల్లలు ప్రెషర్ తో చనిపోతున్నారా లేదంటే ఈ ర్యాగింగ్ వల్ల చనిపోతున్నారా అర్థం కావట్లేదు. ఇంకోటి పేరెంట్స్ సైడ్ నుంచి కొంతమంది ఉంది అని చెప్పేసి మనకి ఇక్కడ కొంతమంది చెప్పడం జరుగుతుంది. సో వాట్ ఎవర్ ఏదైనా రీజన్ తెలియాల్సి ఉంది, పోస్ట్ మార్టం జరుగుతుంది, పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి అసలు రీజన్ ఏంటి, ప్రాపర్ గా ఏం జరిగిందని చెప్తున్నారు. ఇంతవరకు మాకు బాడీ కూడా చూపించలేదని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీజన్ ఏమైనా ప్రాథమిక విచారణలో మనకు తెలిసిన విషయాలు ఇవి. బాడీ అండి రాత్రి గాంధీ హాస్పిటల్లో షిఫ్ట్ చేసి మాకు 9 గంటలు చెప్పారండి. మాకు వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఏమీ లేదండి. గాంధీ హాస్పిటల్ మార్చడానికి పంపించేసి 9 గంటలకి మీ బాబు కిటికీతో ఊరేసుకొని పోయాడు అని చెప్పారండి మాకు. ఇగ్నైట్ కాలేజ్ యజమాని అమ్మ బాబులు చంపేశారండి. ఇగ్నైట్ కాలేజ్ యజమాని మా బాబులు చంపారండి. వాడికే ఎక్స్రే చేయించలేదు, వాడికే మా బాబులు తీసుకోవడం ఎక్స్రే చేయిస్తా వాడికి. ఎక్స్రే చేయడం నాకేమవుతుందండి. మీకు ఎవరి మీద అనుమానం? సీనియర్స్ ఇక్కడ ఉన్నారు, సీనియర్స్ లేరు ఇంతకు ముందు. ఆ సీనియర్స్ మీద అనుమానం ఉందండి. ఆ సీనియర్స్ సో ప్రస్తుతం అయితే వాళ్ళ తండ్రి ఆవేదన చూసుకోవచ్చు, ఎంత బాధపడుతూ వెళ్ళిపోతున్నాడు. పోలీస్ వాళ్ళు కానీ ఆ కాలేజ్ మేనేజ్మెంట్ కానీ ఏది క్లారిటీ ఇవ్వట్లేదు మాకు. నాకు అసలు నా బాబుని చంపేశారు, బలి తీసుకున్నారు, సీనియర్స్ వల్లనే జరిగింది అని చెప్పేసి అయితే బాబు ఇలా చనిపోవడం జరిగింది అని చెప్పేసి అయితే చెప్తున్నారు. కానీ ఇక్కడ అసలు ఏం జరిగింది ఏంటి అనేది క్లారిటీగా ఎవరికి తెలియని విషయం అయితే జరుగుతుంది. ఎంత కష్టపడి బాబుని లక్షల ఫీజులు కట్టి చదివించుకుంటూ, వేలు లక్షల ఫీజులు కట్టి చదివించుకుంటూ ఇక్కడ కాలేజీలలో జాయిన్ చేసుకుంటే ఇట్లాంటి సంఘటనలు అయితే ఎక్కువగా మనం చూస్తూనే ఉన్నాము. ఎక్కడ చూసినా ఇదే సంఘటనలు. ఒకటి ప్రెజర్తో చనిపోవడము, ప్రెజర్ తీసుకోలేక చనిపోవడము. చిన్నపిల్లలు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఇంటర్ చదివే బాలుడికి సూసైడ్ చేసుకోవాల్సినంత బాధలు ఏమొస్తాయో చెప్పండి. వీళ్ళ పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఏదో జరిగి ఉంటుంది, మేము జాయిన్ అయ్యేటప్పుడు మాకు అన్ని క్లియర్గా చెప్పినారు, ఫస్ట్ ఇయర్ వాళ్ళే ఉంటారని చెప్పినారు, తర్వాత సెకండ్ ఇయర్ వాళ్ళని కలిపినారు, ఆ తర్వాతనే ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది, ర్యాగింగ్ జరిగి ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు అయితే అనుమానం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. మాకు కనీసం ఎప్పుడో ఇన్సిడెంట్ జరిగితే ఇప్పటి వరకు మాకు చెప్పట్లేదు. 9ంటికి చెప్పారు ఎప్పుడో ఇన్సిడెంట్ జరిగితే, మా బాబుని ఇంతవరకు మాకు చూపించట్లేదు, పోస్ట్ మార్టానికి వెళ్ళిందని అంటున్నారు, కిటికీ కురేసుకుందని అంటున్నారు. కానీ కిటికీ కురేసుకున్నప్పుడు కూడా మాకు కనీసం ఆ ఫోటోలు కానీ మా దగ్గర ఏం లేవు, మేము ఎట్లా నమ్మాలి అని చెప్పేసి అయితే పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేయడం జరుగుతుంది. ఇన్సిడెంట్ గురించి ఏం చెప్పదలుచుకున్నారు మరి? ఈ శ్రీకేతన్ అనే వ్యక్తికి న్యాయం జరుగుతుందంటారా లేదంటే? ఖచ్చితంగా న్యాయం జరగాలి. న్యాయం జరిగేదాకా మేమైతే ఊకము. ఆల్రెడీ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు, ఆ పేరెంట్స్ కూడా పొల్యూషన్ దగ్గర ఉన్నారు. సో
ఇక్కడ కావాల్సింది క్లారిటీ కావాలి. పిల్లోడు ఎప్పుడు చనిపోయిండు, ఎందుకు చేసుకుండు, దేనికి చేసుకునేటప్పుడు స్టాఫ్ ఏం చేస్తుంది, మేనేజ్మెంట్ ఏం చేస్తుంది. ఒక ఫ్లోర్ లో సూసైడ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వార్డెన్ ఉండాలి. వార్డెన్ లేడు. వార్డెన్ లేకుండా జరిగింది 5:30 అంటే ఈవినింగ్ ఇంటర్వెల్ టైంలో జరిగితే ఆల్మోస్ట్ మేనేజ్మెంట్ చూడాలి కదా. లేదా పిల్లలందరూ క్లాస్ రూమ్స్ ఉంటే పైన సెకండ్ ఫ్లోర్ నుంచి తాళాలు వేసుకోవాలి. రూమ్స్ అన్ని రెసిడెన్షియల్ క్యాంపస్ అంటే కింద చదువుకుంటారు, పైన పడుకుంటారు. కింద తాళాలు వేసుకొని పిల్లల్ని క్లాస్ తీసుకెళ్ళాలి. తాళాలు ఓపెన్ చేసి స్టాఫ్ లేకుండా మేనేజ్మెంట్ లేకపోతే అబ్బాయి పైకి వెళ్ళిండు. పైకి వెళ్ళిన తర్వాత 7:37 సమయంలో విద్యార్థులే చూసి ఆ బాడీని కింద తీసుకొచ్చారు. మేనేజ్మెంట్ అప్పుడు చూడలేదు. ఆ తీసుకొచ్చిన తర్వాత మేము సిపిఆర్ చేసినాం, అది చేసినాం, ఇది చేసినా చెప్పారు. తర్వాత హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ విద్యార్థి చనిపోయినారు ఆల్రెడీ. తర్వాత గాంధీ తీసుకెళ్ళిన గాంధీ నుంచి పోలీసు వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చారు. అప్పుడు వాళ్ళ పేరెంట్స్ చెప్పారు. ఆ పేరెంట్స్ తర్వాత ఈరోజు మార్నింగ్ వచ్చారు. అంటే ఈ చనిపోయిన అబ్బాయి చాలా అంటే చాలా, నాకు తెలిసి చాలా డౌట్స్ ఉన్నాయి. దీనిలో క్లారిటీ అయితే లేదు. ర్యాగింగ్ అంటున్నారు, మానసికంగా ఇంకా ఉన్న ప్రెషర్ జరిగిందా ఏంటి, అసలు ఏం ఇష్యూ జరిగింది అనేది క్లారిటీ లేదు కదా. అంటే మేనేజ్మెంట్ క్లియర్ మనం చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ మనం ఇక్కడ ఫ్లాప్ అయింది. మేనేజ్మెంట్ చక్కగా లేక, మేనేజ్మెంట్ పట్టించుకోవడం లేక, మళ్ళీ ఫీజు ప్రెజరు, లేదంటే వీళ్ళు ఒత్తిడి చేయడం వలనో, లేదంటే ర్యాగింగ్ జరగడం వలన, ర్యాగింగ్ జరిగినా లేదంటే ఫీజు ఒత్తిడి మేనేజ్మెంట్ ఖచ్చితంగా పిల్లడు ప్రతిదీ తీసుకోవాలి. ఏం జరుగుతుంది, పిల్లడు మైండ్ సెట్ ఏంది, పిల్లడు ఎట్లా చదువుతుండు, పిల్లడు ఏం చేస్తే హట్ అవుతాడు అని ప్రతి ఒక్కరు మేనేజ్మెంట్ తీసుకోవాలి. మేనేజ్మెంట్ తీసుకోకుండా ఏం చేయకుండా పిల్లల్ని వదిలేస్తే పిల్లడు ఇట్లాంటి చేసుకుంటాడు. అట్లనే కాకుండా మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కానీ, లేదంటే మన విద్యాశాఖ మంత్రి కానీ ఇప్పటిదాకా లేకుండా కంటిన్యూ చేస్తున్నారు. రీసెంట్ మన బాజ్పేయిలో కూడా ఒక అమ్మాయి చనిపోయింది. తర్వాత ఇప్పుడు సెకండ్ ఇన్సిడెన్స్ ఇది. నవంబర్ డిసెంబర్ రాగానే విద్యార్థులు కంటిన్యూగా సూసైడ్ చేసుకుంటున్నారు. దీనికి రెసిడెన్షియల్ క్యాంపస్ అయితే మనకి ఇప్పుడు ఇంటర్ బోర్డ్ ఎట్లయితే ఉందో ప్రతి క్యాంపస్కి పర్మిషన్ ఇస్తుంది. ఫైర్ ఎన్ఓసి ఉండాలి, ఫైర్ స్టేస్ ఉండాలి, సంబంధించిన నామ్స్ ప్రకారమే కోడ్ ఇస్తుంది. కోడ్ ఇచ్చినట్టు రెసిడెన్షియల్ క్యాంపస్లో కూడా పెట్టుకోవాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టాలి. ఖచ్చితంగా పెట్టుకోవాలి. లేదనుకో ప్రతి విద్యార్థి చనిపోతే మాత్రం ఖచ్చితంగా ₹1,00,00,000 కాంపోజిషన్ పేరెంట్ ఇవ్వాలని చెప్తే మేనేజ్మెంట్ ఏదైతే ఇంటర్మీడియట్ కాలేజ్లో పెట్టడం భయపడుతుంది. వాళ్ళు ఏంటంటే దొరికింది బిల్లుని తీసుకోవడము, పెట్టడము, దానిలో పిల్లలు ఎట్లా అంటే ఇంకా జైలు వేసినట్టే. జైలు వేయడం వల్ల ఎన్నో కాలేజ్ పర్మిషన్ ఉంటుంది, ఏదో చూపిస్తారు, ఆ జైలు వేయడము, ఏదో ఫుడ్ పెట్టడము, పిల్లలకు సంబంధించిన వాళ్ళకి థాట్ ఏంది, వాళ్ళకి ఆలోచన ఉంటాయి కదా. సరే ఇట్లా చదవగలుగుతారా, ఈ కెపాసిటీ ఏం ఆడేది ఉండదు, నువ్వు చదివితే చదువు లేదని చెప్పి తిట్టడము, ఇన్సల్ట్ చేయడము, ఇంకా చాలా రకాలు అన్ని క్యాంపస్ జరుగుతుంది. ఖచ్చితంగా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్కి ఖచ్చితంగా ఒకటే ఏంటంటే నెక్స్ట్ అకాడమిక్ నుంచి అయినా ఈ రెసిడెన్షియల్ క్యాంపస్ని ఖచ్చితంగా పెట్టాలనుకున్నది ఇలా ఉన్నవి ఆల్రెడీ. ఖచ్చితంగా దీనిపైన ఒక చట్టంగా తేవాలి. బీజేపీ యువనేత ప్రస్తుతం సాయిరామ్ గౌడ్ మనతో ఉన్నారు. సో ఈ ఇన్సిడెంట్ గురించి ఒకసారి అడిగి తెలుసుకున్నాం. అన్న నమస్తే. నమస్కారం అండి. రెగ్యులర్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. స్టూడెంట్స్ ఎందుకు ఇంత ప్రెషర్ తీసుకుంటున్నారు, ఏంటి రీజన్ ఏంటి, అసలు మీరేమనుకుంటున్నారు? ఇదంతా కూడా కార్పొరేట్ కాలేజీల యొక్క అత్యాశ, ధనదాహానికి బలైపోతున్నటువంటి విద్యార్థుల మీద నిజంగా నేను వాళ్ళ చనిపోయినటువంటి విద్యార్థులందరికీ కూడా సంతాపం తెలియజేస్తా ఉన్నాను. నేను ముఖ్యంగా తల్లిదండ్రులు ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, చిన్నప్పటి నుంచి ఎంతో అల్లరిముద్దుగా పెంచుకొని వాళ్ళు ప్రయోజకరం చేద్దామనే ఒక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చి కాలేజీలో వేసేటప్పుడు ముందు ఆ కాలేజీకి అనుమతులు ఉన్నాయా లేవా, ఆ కాలేజీలో ఉన్నటువంటి స్టాఫ్ ఎంతవరకు ట్రైన్ అయి ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి వసతులు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాతనే వాళ్ళని జాయిన్ చేయాలని చెప్పి నేను తల్లిదండ్రులు తెలియజేస్తా ఉన్నా. ఇంకా ఇక్కడ మన జేఎన్టీయూ ఇగ్నైట్ కాలేజ్లో ఇప్పుడు జరిగినటువంటి సంఘటన గురించి వస్తే, శ్రీకేతన్ అనే ఒక విద్యార్థి, ఫస్ట్ ఇయర్ సంబంధించిన విద్యార్థి, వాళ్ళ సీనియర్లు తనని ర్యాగింగ్ చేసిర్రు అని బాధతోని ఉరివేసుకొని తను ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీన్ని కంప్లీట్గా కేసుని డైవర్ట్ చేసుకుంటూ ఈ యొక్క ఇష్యూని డైవర్ట్ చేసుకుంటూ అది సూసైడ్ కాదు, వాళ్ళకి ఏదో డబ్బులు అవసరం ఉండి ఆ అబ్బాయికి డబ్బులు పేరెంట్స్ ఇవ్వకపోతే అని చనిపోయిందని చెప్పి దీన్ని కథని మొత్తం కూడా రూపుమాపే రకంగా ఈరోజు ఇగ్నైట్ కాలేజ్ యాజమాన్యం అనేది చూస్తూ ఉంది. దీన్ని తీవ్రంగా బీజేపీ తరఫు నుంచి మేము ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి చర్యలకి పాల్పడుతున్నటువంటి కార్పొరేట్ వ్యవస్థని కూడా ఇదివరకు ఉన్న ప్రభుత్వం ఎలాగైతే వీళ్ళని ప్రోత్సహించి వీళ్ళని లాలించి జోలించి పాలించిందో, అలాగే దానికి మించి ఇప్పుడున్న ప్రభుత్వం కనీసం విద్యా వ్యవస్థ విద్యార్థి ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా లేకుండా దీన్ని పొడిగిస్తూ ప్రొలాంగ్ చేస్తూ ఉంది. ఇట్లాంటి చర్యలు జరిగినప్పుడన్నా సరే కనీసం విద్యార్థి నాయకులు లేకపోతే పేరెంట్స్ అందరూ కూడా మూకుమ్మడిగా ఒక దగ్గరికి వచ్చి దీనికి న్యాయం జరిగే వరకు పోరాడాలి. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఒక విద్యార్థి చనిపోతే విద్యార్థి నాయకుల కంటే ఎక్కువ, ప్రజా సంఘాల కంటే ఎక్కువ కూడా 2-3 బెటాలియన్ల పోలీసులు ఇక్కడ ఉన్నారు
అంటే దానికి క్లియర్ గా తెలుస్తా ఉంది. పోలీసు వాళ్ళు విద్యా వ్యవస్థకి, ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థకి కొమ్ము కాస్తూ వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి విద్యార్థులు ఎవరైతే వాళ్ళు ఒత్తిడికి లోనవుతున్నారో, లేకపోతే అక్కడ సీనియర్లతో ఈ ర్యాగింగ్ అనే భూతానికి పీడితులు అవుతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి విద్యార్థుల మేలు కోసం పనిచేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం. అంటే ఇలాంటి ఇన్సిడెంట్లు ఎన్ని జరిగినా, మీలాంటి వాళ్ళు ఎంతమంది మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కానీ ఇవి ఆగడం అస్సలు ఆగట్లేదు. ఇవి ఎక్కడో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. సో ఈ ర్యాగింగ్, ఈ మేనేజ్మెంట్ తప్పు అంటారా, మరి ఏంటి? ఇది పూర్తిగా విద్యా వ్యవస్థ వైఫల్యం. ఇది కాలేజీలకి అనుమతులకు మించి, ఒక కాలేజ్కి అనుమతి ఇస్తే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ప్రతి కాలేజ్కి ఇట్లా ఒక కోడ్ ఉంటుంది. ఆ కోడ్ లేకుండా ఇక్కడ ఇప్పుడు 2 కాలేజీలు ఉన్నాయి పక్క పక్కనే, వాటికి కోడ్ లేదు, వాటికి పర్మిషన్ లేని కాలేజ్ లేదు. ఇట్లా ఈ చుట్టుపక్కలనే ఈ సాయినగర్ క్యాంపస్లోనే ఇవన్నీ కూడా రెసిడెన్షియల్ పర్పస్ కోసం కట్టినటువంటి అపార్ట్మెంట్స్ ఇవన్నీ. వీటిని కమర్షియల్గా వాడుకుంటూ వీటికి అసలు లోపల ఫైర్ సేఫ్టీ ఉండదు, లోపల వాళ్ళకి సరైన సన్లైట్ ఇవన్నీ పడక చాలా అనారోగ్యాలకు గురవుతూ ఉంటారు, ఫుడ్ సరిగ్గా ఉండదు. అలాగే ఆ చిన్న రూముల్లో ఉండేసరికి వాళ్ళు మానసికంగా ఎంతో కృంగిపోతూ ఉంటారు. వాళ్ళకి ఒక ఆటలు అనేవి ఉండవు, ఒక గేమ్స్ అనేవి ఉండవు, ఆహ్లాద వాతావరణంలో బయటికి తీసుకెళ్ళడం కానీ ఉండదు. ఎప్పుడో ఒకసారి పేరెంట్స్ హోమ్ సిక్ అనే పేరు మీద పేరెంట్స్ వచ్చి తీసుకుపోదాం అనుకున్నప్పటికీ కూడా మీ వాడికి ర్యాంకులు రావద్దా, మీ వాడు చదవద్దా ఇవ్వరు, వాటికి పర్మిషన్లు ఇవ్వరు. మీ వాడికి ర్యాంకులు తీసుకురావాలనుకుంటే మీరు పిల్లల దగ్గర రావద్దు, మీరు పిల్లల్ని తీసుకుపోవద్దు అని చెప్పి కూడా పేరెంట్స్ వీళ్ళు ప్రలోభ పెట్టడం, భయపెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇగ్నైట్ కాలేజ్ నిజాంపేట్ లోపల నేను ఒక విద్యార్థి 5:30కి బ్రేక్ టైంలో పైకి వెళ్ళి రూమ్లో సూసైడ్ చేసుకోవడం జరిగింది అని మేనేజ్మెంట్ చెప్తా ఉన్నారు. కానీ విద్యార్థి పైకి వెళ్ళిన తర్వాత 2 గంటల పాటు క్లాసులు లేకుండా ఉంటే మేనేజ్మెంట్ ఏం చేసింది? ప్రధానమైనటువంటి ప్రశ్న. విద్యార్థులు అంటే ఆయన తోటి విద్యార్థులు పైకి వెళ్ళి ఆ రూమ్లోకి వెళ్ళి విద్యార్థి చనిపోయిన నిర్ధారణ చేసేంత వరకు కూడా ఈ మేనేజ్మెంట్ చెల్లించలేదు అని అంటే వీరికి ఎంత చిత్తశుద్ధి ఉంది విద్యార్థుల పట్ల అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఈ ఇగ్నైట్ కాలేజ్లోనే కాదు, ప్రతి కాలేజీలలో వాళ్ళ కార్పొరేట్ కాలేజీలో సూసైడ్స్ అనేటివి చాలా మామూలు అయిపోయినాయి. మరి గత సంవత్సరం హైదరాబాద్ లోపల 59 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. ఈ సంవత్సరం సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ కూడా డిసెంబర్ వచ్చిందంటే ఈ సంఖ్య పెరిగిపోయేటువంటి పరిస్థితిని మనం ప్రతి సంవత్సరం చూస్తూ ఉన్నాం. మరి దీనికి పులి స్టాప్ పెట్టడం ఎట్లా అన్నప్పుడు ప్రభుత్వం బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం, విద్యాశాఖ, అదేవిధంగా డిఐఓ సంబంధించినటువంటి విద్యా అధికారులందరూ కూడా ఈ యొక్క సమస్యను ఓవర్కమ్ చేయాలంటే ఖచ్చితంగా ఈ ప్రైవేటు కాలేజీలలో జరుగుతున్న సూసైడ్ల మీద ఖచ్చితమైనటువంటి విచారణ జరిపించి ప్రత్యేకమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.